నమస్కారం. స్వతంత్ర టీవీ ఆమెకు వందనం స్పెషల్ చిట్ చాట్ కి స్వాగతం. నేను శిరీష. ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఒక ఎంబీఏ స్టూడెంట్ ఉన్నారు. ఆమె పేరు ఏ సాయి నమ్రత. ఈమె ఎంబీఏ స్టూడెంట్ అండ్ ఒక కొత్త ఇన్నోవేషన్తో మన ముందుకు వచ్చారు. ఆమె సేవేజ్ రోబోటిక్ మిషన్స్ స్వచ్ఛ భారత్ అనే ఒక స్పెషల్ ఇన్నోవేషన్తో మన ముందుకు వచ్చారు. ఆవిడ చేసినటువంటి ఈ ఇన్నోవేషన్ ఏదైతే ఉందో, అంటే ఈ సేవేజ్ సిస్టమ్ని, అంటే డ్రైనేజ్ సిస్టమ్ని క్లీన్ చేయడానికి రోబోటిక్ వ్యవస్థని తీసుకొచ్చే విధంగా ఆమె ఒక పీపీటీ రెడీ చేసుకుని మన ముందుకు వచ్చారు. ఆమె మాటల్లో అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అండి. నమస్తే అందరికీ. నా పేరు సాయి నమ్రత. నేను పీజీడిఎం పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ చేశాను. ఇంకా బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ బ్యాచిలర్స్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ చేశాను. సో ఐ హ్యావ్ పబ్లిక్ పాలసీ, మేనేజ్మెంట్ స్టడీస్, ఇంకా లీడర్షిప్ డెవలప్మెంట్లో నేను చదువుకున్నాను. సో నా ఎర్లీ ఎడ్యుకేషన్ వచ్చేసి 4th క్లాస్ వచ్చేసి రాజస్థాన్లో చదువుకున్నాను. బ్యాచిలర్స్కి ముందు నేను బ్యాచిలర్స్ వచ్చేసి బెంగళూరులో చదువుకున్నాను. అండ్ నా ఎర్లీ ఎడ్యుకేషన్ వచ్చేసి 4th క్లాస్ రాజస్థాన్లో చదువుకున్నాను. దాని తర్వాత 9th to 11th వచ్చేసి ముంబైలో చదువుకున్నాను. దాని తర్వాత బ్యాచిలర్స్ వచ్చేసి 12th క్లాస్తో పాటు బెంగళూరులో చదువుకున్నాను. దాని తర్వాత నా ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్లో నేను పీజీడిఎం చదివాను. దాని తర్వాత నేను బ్యాచిలర్స్ వచ్చేసి నేను సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ ఫర్ విమెన్లో చదివాను. అది నా అకాడమిక్స్ అండ్ ఎడ్యుకేషన్. సీవేజ్ రోబోటిక్స్ మిషన్ ఇంకా స్వచ్ఛ రోబోటిక్స్ భారత్ అన్న కొత్త ఇన్నోవేషన్తో నేను మీ అందరికీ ముందుకొచ్చాను. అండ్ ఇది ఇన్నోవేషన్ నాకు ఇన్స్పిరేషన్ వచ్చేసి శ్రీ రవిశంకర్ గారు అండ్ స్వామి వివేకానంద గారు. వీళ్ళ ఇన్స్పిరేషన్ తోటి నేను ఇది కొత్తగా నేను సమాజానికి చేద్దామని వచ్చానన్నమాట. నేను యంగ్ ప్రొఫెషనల్గా NIMSMEలో ఉద్యోగం చేశాను 1 సంవత్సరము. అక్కడ పనిచేసినప్పుడు నేను ఇంటర్నేషనల్ డెలిగేట్స్ తోటి ఎంతగానో ఉల్లాసంగా, ఉత్సాహంగా వాళ్ళతో నేను ఉద్యోగం చేశాను. ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్సే కాకుండా నేషనల్ లెవెల్ మిల్లెట్స్ కీపింగ్ ప్రోగ్రాము, హనీబీ కీపింగ్ ప్రోగ్రాము, ఇంకా రకరకాల ప్రోగ్రామ్స్లో నేను పాల్గొన్నాను. అలాగ పాల్గొంటున్న సమయంలోని నాలో ఎన్నో మంచి ఆలోచనలు, ఇంకా సమాజానికి చేయాలన్న ఒక కాంక్ష నాలో ఉత్పత్తమైంది. అలాగా నేను చేయాలనుకున్న సమయంలోని నేను ఈ ఇన్నోవేషన్ ఐడియా నాకు తట్టిందనమాట. నేను అక్కడి నుంచి వచ్చేసాక నేను అనుకున్నాను సమాజానికి ఏదైనా చేయాలని అనుకున్నాను. అప్పుడు ఈ ప్రాజెక్ట్ వచ్చేసి దీని గురించి వివరాలు మీకు చెప్తాను. ఇప్పుడు నేను మాన్యువల్ స్కావెంజింగ్ గురించి ఒకసారి చెప్తాను. కరెంట్ సినారియో అండ్ మాన్యువల్ స్కావెంజింగ్. ఇప్పుడు కరెంట్ సినారియో ఏంటంటే మన భారతదేశంలోని AI ఉన్నది అండ్ రోబోటిక్స్ ఉన్నది అండ్ రాకెట్స్ కూడా రిలీజ్ చేస్తున్నాము. కానీ ఇదే సిచ్యువేషన్లోని మన అన్నదమ్ములైనా మన బంధుమిత్రులైనా ఈ భూమి మీద మాన్యువల్ స్కావెంజర్స్ ఇంకా ఉన్నారు. వాళ్ళు మన డ్రైనేజ్ని తవ్వుతున్నారు. అండ్ ఇప్పటికీ ఇంకా అది సిచ్యువేషన్ వర్స్గానే ఉన్నది. అండ్ సిన్స్ 2014 850 డెత్స్ కౌంట్ ఉన్నది. అండ్ Jan 2025 నుండి చూస్తే అది బ్యాన్ చేశారు. అయినా కూడా ఆ సిచ్యువేషన్ అట్లానే ఉన్నది. వాళ్ళకి బేసిక్ గేర్ ఇవ్వట్లేదు, వాళ్ళకి వస్త్రాలు కానీ వాళ్ళకంటూ ఒక సూట్ కానీ ఏమీ ఇవ్వట్లేదు. వాళ్ళని అట్లానే మన డ్రైనేజ్ని తవ్వటానికి, అది మన డ్రైనేజ్ని తవ్వటానికి వాళ్ళని అట్లానే దింపుతున్నారు. ఇప్పుడు మన యాంకర్ గారు ఒకటి చెప్పారు, రోబోటిక్ సర్జరీలో చేస్తున్నప్పుడు ఫెయిల్యూర్ అయ్యే కేసెస్ ఉంటాయి. అదే విధంగా చూస్తే ఇప్పుడు డ్రైనేజ్ కేసెస్లో చూస్తే కనుక అది కూడా అలానే సిచ్యువేషన్ ఉంటుంది. అందులో మనకి అది కూడా సేమ్ సిచ్యువేషనే కదా. లైక్ అది కూడా వాళ్ళ చాయిస్ తోటే వెళ్తున్నారు కదా అని అంటున్నారు. ఇది డాక్టర్ చేతుల్లో ఉంటుంది, ఇది వీళ్ళ చేతుల్లో ఉంటుంది. బట్ ఇట్స్ నాట్ ద కేస్. పావర్టీ వల్ల వీళ్ళు ఇటువంటి సిచ్యువేషన్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. సో అది అన్నమాట. రైట్ టు లివ్ యాక్ట్ వచ్చేసి ఆర్టికల్ 21లో ఉంది. అందరికీ బతకాల్సిన అవకాశం ఉన్నది కదా. సో ఐ థింక్ ఇట్ ఈస్ అ ఫేర్ ఛాన్స్ వీళ్ళకు కూడా ఇవ్వాలి. రోబోట్స్ రావటం వల్ల
ఉద్యోగాలేమి పోవు వీళ్ళని రీస్కిల్ చేయొచ్చు. నేను NIMSMEలో పనిచేశాను కాబట్టి ఐ నో హౌ టు ట్రైన్ దెమ్ అనమాట. రోబోట్స్ని తీసుకురావటం వల్ల వీళ్ళకి మంచిగా మనం ట్రైనింగ్ ఇవ్వచ్చు. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసింది, నమస్తే అన్న ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చింది. దట్ ఈస్ 100% మెకనైజేషన్ ఆఫ్ శానిటేషన్ ఈకో సిస్టమ్ అనమాట. అదే కాకుండా ఆయుష్మాన్ భారత్ ప్రోగ్రామ్ ద్వారా వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందించారు. అదే కాకుండా హెల్త్ కేర్ ఇన్సూరెన్సెస్ కూడా అందించారు అనమాట. అంటే ఇక్కడ నేను ఒక క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని, ఓకే, ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే, ఒక రోబోట్ని తయారు చేసే విధానం నుంచి దాన్ని ఒక ఇంప్లిమెంట్ చేసి దానితో పని చేసుకునేంత వరకు, ఆ పని సక్సెస్ అయ్యేంత వరకు కూడా దాని మీద ఆ ప్రాసెస్ అనేది అలా కొనసాగాలి. అవును. ఎక్కడా కూడా ఆ రోబోట్ వల్ల ఒకరికి ప్రాణ నష్టం జరగకూడదు, ఒకరికి వేరే నష్టం కూడా జరగకూడదు. అవును. ఒక రోబోట్ ఒక డ్రైనేజ్ క్లీన్ చేయాలి అంటే మనకి డ్రైనేజ్ వ్యవస్థ అనేది చాలా పెద్ద వ్యవస్థ. అవును. ఆ వ్యవస్థలో ఈ రోబోట్ అనేది ఎంత క్రియాశీలకంగా పనిచేస్తే అంత ఈజీగా ఈ డ్రైనేజీలు క్లీన్ అవ్వడము. ఎందుకంటే మన వ్యవస్థ ఈరోజు మొదలైంది కాదు, ఆల్రెడీ కొనసాగుతున్న దాంట్లోకి ఒక ఇంప్లిమెంటేషన్ చేయడం అనేది ఒక దగ్గర స్టాప్ చేసి దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి. వ్యవస్థని ఒక దగ్గర ఆపి దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసి ఇది ఎలా పనిచేస్తుందో చేయాలంటే సమయానికి ఇక్కడ మనం ప్రాధాన్యత ఇవ్వాలి. అట్లానే ఈ పరికరం ఎలా పనిచేస్తుందనే దానిపై కూడా చాలా అవగాహనతో దీనిని ఈ పరికరాన్ని ఇన్నోవేషన్ చేయాలి, ఇంప్లిమెంట్ చేయాలి. ఇందులో మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది చిన్న విషయం కాదండి. ఒక డ్రైనేజ్ సిస్టమ్ అనేది ఒకటి కాదు, కొంత వ్యవస్థతో ముడిపడి ఉంది. కాబట్టి ఈ వ్యవస్థతో ముడిపడి ఉన్న పరికరాన్ని మీరు దీంట్లోకి చేయాలి అంటే మీరు ఎంత సాధన చేయాలి, ఎంత తీసుకురావాలి అనేది అడుగుతున్నాను అనమాట. మీరు ఎలా దీన్ని అంటే ఆలోచన విధానం వేరు, ఆచరణలో తీసుకురావడం అనేది వేరు. అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రోడ్ మ్యాప్ ని కూడా నేను తయారు చేశాను. అది నేను ఎండ్ ఆఫ్ ది డిస్కషన్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎన్ని ఫేజెస్ లో మనం చేయాలి, దానికి ఒక రోడ్ మ్యాప్ ని తయారు చేశాను. దానికి రోడ్ మ్యాప్ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. నెక్స్ట్, ప్రొహిబిషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ యాజ్ మాన్యువల్ స్కావెంజర్స్ అని 2013లో ఒక యాక్ట్ రిలీజ్ అయింది అనమాట. సో ఆల్రెడీ ఒక యాక్ట్ కూడా ఉన్నది. సో మనం మాన్యువల్ స్కావెంజర్స్ కింద మనం వీళ్ళని ప్రోత్సహించకూడదు అనమాట. సో దట్ ఈస్ మై మిషన్ అనమాట. ఇప్పుడు నా మిషన్కి వస్తే నేషనల్ మిషన్ టు ఎండ్ మాన్యువల్ స్కావెంజర్స్ అనమాట. సో ఈ మిషన్ ప్రకారంగా ఐఎమ్ ప్రపోజింగ్ అ నేషనల్ మిషన్ టు ఎండ్ మాన్యువల్ స్కావెంజర్స్ అనమాట. రోబోట్స్ని తీసుకురావటం వల్ల నేను ఆబ్జెక్టివ్స్ కొన్ని పెట్టుకున్నాను. ఎలాంటి ఆబ్జెక్ట్స్ పెట్టుకున్నారు? ఆబ్జెక్టివ్స్ ఏంటంటే టు ఎలిమినేట్ మాన్యువల్ స్కావెంజర్స్, to introduce AI enabled ecosystem, reskilling sanitation workforce, build a AI enabled robotic ecosystem. These are the 4 objectives. So I have 3 points which will make this mission successful for India: humanity, technology and national opportunity. So if these 3 points have come together, that will make this whole project successful. Why I started this mission? First thing is that the issue of manual scavenging is still so prevalent in India that it is still so existing, and everybody is involved in manual scavenging. And despite the bans, as a ban unnadi, January 2025లో బ్యాన్ ఉన్నది, గవర్నమెంట్ బ్యాన్ చేసినా కూడా మాన్యువల్ స్కావెంజింగ్ ఇంకా రన్ అవుతుంది. వాళ్ళందరికీ డబ్బులు వస్తున్నాయని చెప్పేసి పావర్టీలో ఉన్నా కూడా వాళ్ళు వెళ్ళి మాన్యువల్ స్కావెంజింగ్ సీవేజ్ని కడుగుతున్నారు, తుడుస్తున్నారు, అందులో దిగుతున్నారు. వాళ్ళు చనిపోతున్నా కూడా ఆ పని చేస్తున్నారు. అది ఇంకా మనం స్టాప్ చేయాలి. అది నా ఉద్దేశం ఇప్పుడు. నెక్స్ట్, టెక్నాలజీనే సాల్వ్ చేయగలుగుతుంది. రోబోట్స్ని తీసుకొస్తే, చిన్న రోబోట్స్, ఒక పైప్ అంత సైజ్ రోబోట్ని మనము మనుషుల బదులు దాన్ని దింపామనుకోండి, అది సాల్వ్ చేయగలుగుతుంది. ఇఫ్ ఇండియా కెన్ బిల్డ్ రోబోట్స్, ఇఫ్ ఇండియా కెన్ బిల్డ్ రాకెట్స్, వై కాంట్ వి బిల్డ్ మాన్యువల్ స్కావెంజింగ్ రోబోట్స్? అది నా ఉద్దేశం అన్నమాట. పాయింట్ కరెక్ట్. బట్ ఎట్లా దీన్ని మోల్డ్ చేస్తారు అనేది, అంటే మీరు ఎట్లా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారు అనే ప్రాసెస్ ఆఫ్ ది ఇంప్లిమెంటేషన్ ఏదైతే ఉందో అది పక్కాగా ఉండాలి. ఒక వ్యవస్థలోకి ఇంకొక వ్యవస్థని తీసుకురావడం, ఒక ప్రాసెస్లో వెళ్తున్న వ్యవస్థలోకి ఇంకొక ప్రాసెస్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది కష్టతరం.
అది నిజమే. ఐ గివ్ అ రోడ్ మ్యాప్ ఫర్ దట్. ఆ రోడ్ మ్యాప్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాక దెన్ యూ విల్ అండర్స్టాండ్ అనమాట. అట్ ది ఎండ్ ఆఫ్ దిస్ డిస్కషన్ యూ విల్ అండర్స్టాండ్ ద రోడ్ మ్యాప్ ఫర్ ఇట్. నెక్స్ట్ ఇది ఎంత అంటే మీరు చేసిన సర్వే ఏదైనా ఉందా, ఇంతమంది డెత్ అయ్యారు దీనివల్ల? అదే 850 డెత్స్ అని చెప్పాను కదా, 2014 లో ఇన్ని డెత్స్ అయ్యాయి అని చెప్పి వచ్చింది. మాత్రమే తీసుకున్నారా? నాకు ఆ డేటానే దొరికింది అనమాట. సో ఐఎమ్ బేస్డ్ ఆన్ దట్ డేటా. తర్వాత ఇప్పుడు కొన్ని డ్రైనేజ్ సిస్టమ్లు క్లీన్ చేయడానికి కొన్ని మెషిన్స్ వచ్చినాయి. నమస్తే ప్రాజెక్ట్ వచ్చాక, స్కీమ్ వచ్చాక ఇప్పుడు 100% మెకనైజేషన్ ఆఫ్ సీవేజ్ ఈకో సిస్టమ్ వచ్చింది. ఇప్పుడు అన్ని మెషిన్లే వాడుతున్నారు. ఇప్పుడు నేను కూడా గమనించాను, రోడ్ల మీద అన్ని జిహెచ్ఎంసీ వాళ్ళు వాళ్ళ బండ్లు పంపించి ఆ పైప్లతోటి చేస్తున్నారు అనమాట. అది తగ్గింది చెప్పాలంటే, మాన్యువల్ స్కావెంజింగ్ తగ్గింది. కానీ అప్పుడప్పుడు చిన్న చిన్న పనులు కాంట్రాక్టర్లు ఏం చేస్తున్నారంటే అప్పుడప్పుడు వీళ్ళని పంపించి వాళ్ళని దింపుతున్నారు. అది చేయకూడదు, అది తగ్గించాలి. అది ఒక స్టేజ్ ఆఫ్ డ్రైనేజీ తవ్వకాలకి వాడుతున్నారు. కొన్ని ఏంటంటే ఇవి డ్రైనేజీ తవ్వకాలు అనేది ఉపాధి హామీ పథకాల కింద కూడా కొన్ని వస్తాయి. అవును, ఒక పథకం లాంటిది. స్టేట్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసినటువంటి పథకం. అందులో ఎంప్లాయీస్ ని బడుగు బలహీన వర్గాలకి పని కల్పించడానికి, ఉపాధి కల్పించడానికి తీసుకుంటారు ఈ డ్రైనేజ్ తవ్వకాలు. ఇంకొకటి రోడ్ల విస్తరణ, ఇంకొకటి చెట్లని కొంచెం రోడ్లు వెడల్పు చేయడం, ఇలాంటి వాటిని But I still see there are people getting into the drainage and they are still cleaning andi. That should stop anmata. I stay in Begumpet, but I still see people are getting into the drainage anmata. That has to stop andi. Yes. Yeah. మీరు చేసినటువంటి ప్రాజెక్ట్ యొక్క ప్రయోజనాలు చెప్పండి. చెప్తాను. So the strength of the project is strong humanitarian purpose, alignment with national missions, robotic technology, creates employment. So these are the strengths of my mission anmata. ఇదే కనుక మన గవర్నమెంట్ తీసుకురాగలిగితే దాని యొక్క స్ట్రెంగ్స్, దాని యొక్క బలాలు ఇవి. అలాగే మైనస్లు కూడా కొన్ని ఉంటాయి. అవును, వీక్నెసెస్ ఇవి. హై ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్, మునిసిపల్ అడాప్షన్ మే టేక్ టైమ్, నీడ్స్ స్కిల్డ్ ఆపరేషన్స్ అనమాట. మనం మంచిగా ట్రైన్ చేయగలిగితే ఈ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ జిహెచ్ఎంసీ ఎంప్లాయీస్ని మనం మంచిగా ట్రైన్ చేయగలిగితే వాళ్ళకి మంచి ఉపాధి కూడా కలుగుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేరియేషన్ ఇన్ సిటీస్ అనమాట. ఒక సిటీ నుంచి ఇంకొక సిటీకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిఫరెంట్ ఉంటుంది అండ్ పైప్ లైన్స్ కూడా డిఫరెంట్ ఉంటాయి అన్నమాట. సో అవన్నీ గమనించుకుని మనము దాన్ని బట్టి డిజైన్ చేసుకోగలగాలి రోబోటిక్ టెక్నాలజీని. ఓకే, ఇందులో అంటే మీరు బేసిక్గా ఒక పరికరం ఇలా ఉండాలి, రోబో యొక్క ఎలిమెంట్ ఇట్లా ఉండాలి, దీన్ని ఇలా ఇన్నోవేట్ చేయాలి, ఇలా తీసుకురావాలి అనేది మీకు ఒక ఐడియాలజీ ఉంది కదా. అవును, అది మీరు ఎలా డిజైన్ చేసుకున్నారు? అంటే మీ థాట్లో ఎలా డిజైన్ చేసుకున్నారు? నా థాట్లో వచ్చేసి ఎలా అంటే దాన్ని ఒక పైప్ రూపంలో డిజైన్ చేసి దాని ఎండ్లో ఒక కెమెరాని ఫిక్స్ చేసి సెన్సార్స్ని ఫిక్స్ చేస్తే దాన్ని డ్రైనేజ్ సిస్టంలోకి రిలీజ్ చేసి దానికి కొన్ని వింగ్స్ ఇంకా లెంతీ పైప్స్ని ఇంకా మెటల్ సిస్టమ్స్ని డిజైన్ చేస్తే దాన్ని క్లీన్ చేయగలిగేలాగా, ఒక మనిషి ఎలా క్లీన్ చేస్తాడో దాన్ని కూడా క్లీన్ చేయగలిగేలాగా డిజైన్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు మీకు డ్రైనేజ్ సిస్టమ్ ఇంత లోతు ఉంటుంది, ఇన్ని మీటర్స్ ఉంటాయి, ఇన్ని అడుగుల లోతు ఉంటుంది అనేది మీకు ఒక అవగాహన ఉందా? ఉంటుందండి, ఎందుకంటే మనం రోజు రోడ్లు చూస్తాం కదా, రోడ్ ఎంత లెంత్ ఉంటుందో డ్రైనేజ్ సిస్టమ్ కూడా అంతే లెంత్ ఉంటుంది కాబట్టి మనకు తెలుసు. మీకు ఇంకా అంటే ఈ డ్రైనేజ్ సిస్టమ్ రోడ్ లెంత్తో కాకుండా ఇంకా భూగర్భ జలాలు కూడా కొన్ని ఉన్నాయి. డ్రైనేజ్ సిస్టమ్ భూమిలో కంటా ఉంటుంది కాబట్టి అది ఎంత తీవ్రత ఉంటుందో దాన్ని బట్టి కూడా మనం రోబోట్స్ని చూసుకుని జాగ్రత్తగా డిజైన్ చేసుకోగలగాలి. ఒక మనిషి డ్రైనేజ్లోకి దిగి ఎంతవరకు అంటే ఒక నిర్దిష్ట ఆ ప్లేస్ వరకే అతను క్లీన్ చేయగలుగుతాడు. ఎందుకంటే దాని పైన ఉన్నటువంటి వ్యవస్థ, ఇంతకు ముందు ఉన్నటువంటి వ్యవస్థకి అడ్డు కూడా ఎప్పుడో వచ్చేసే ఉంటుంది. అవును, కొన్ని మూసివేసిన తర్వాతే మళ్ళీ పైన కొత్తగా డ్రైనేజ్ సిస్టమ్ నిర్మిస్తారు. ఆ నిర్మించిన దానికి ఇది మళ్ళీ ఇస్తారు. అవును, సో అందుకని దాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది. అది నిజమే. మీరు కూడా అవి కూడా మీరు పాయింట్స్లో యాడ్ చేసుకుని దాన్ని బట్టి కూడా మీరు నెక్స్ట్ పీపీటీ రెడీ చేసుకుంటాను. నెక్స్ట్ పీపీటీస్ వచ్చేసి ఎట్లా అంటే ఫైనాన్షియల్ అవుట్లుక్ తయారు చేసుకుంటాను అండ్ డిజైనింగ్ ఆఫ్ ద రోబోట్ అనమాట. రోబోట్ని ఎట్లా డిజైన్ చేయాలి సో దట్ ఫండింగ్ ఆపర్చునిటీస్ కూడా నేను
తీసుకురాగలిగేలాగా చూస్తానన్నమాట. సో నేను దీన్ని న్యూస్ ఛానల్ దాకా ఎందుకు తీసుకొచ్చానంటే గవర్నమెంట్ని దీన్ని ఇనిషియేటివ్గా తీసుకుని దీన్ని ఛాలెంజింగ్గా తీసుకుని దీన్ని త్రూ అవుట్ ద నేషన్ ఒక ఇనిషియేటివ్గా ఎలాగ స్వచ్ఛ భారత్ని అయితే ఇంప్లిమెంట్ చేసారో దీన్ని కూడా ఇంప్లిమెంట్ చేసేలాగా తప్పకుండా మా స్వతంత్ర టీవీ కొత్త వాటిని ఇన్నోవేట్ చేసే మీలాంటి యువతకి పెద్దపీట వేస్తుంది. ఈ ప్లాట్ఫామ్ ద్వారా మీరు అనుకున్నవి కూడా మీరు మీ సంకల్పం మీ లక్ష్యాన్ని చేరుకునే విధంగా కూడా ఇక్కడ స్వతంత్ర టీవీ 24 గంటలు పనిచేస్తుంది. థ్యాంక్ యూ అండి. ఇంకా మీరు ఈ పరికరాన్ని ఎలా అయితే మీరు డిజైన్ చేయాలనుకుంటున్నారో ఒక సింపుల్ వే మీరు మాకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు? నేనైతే ఇప్పుడు దాకా ఇంతనే ఆలోచించాను. ఏమైనా ఉంటే నేను ఫర్దర్ మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. ఓకే ఓకే. ఇంకా మీరు ఇట్లాంటి థాట్స్ అంటే ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా దీనికి? ఇన్స్పిరేషన్ అంటే నేను చెప్పాను కదండి, శ్రీ రవిశంకర్. సో మై ఇన్స్పిరేషన్ ఇస్ శ్రీ రవిశంకర్ అండ్ స్వామి వివేకానంద. ఓకే. సో ఐ విల్ టాక్ అబౌట్ ద రోడ్ మ్యాప్ విచ్ ఐ హ్యావ్. ఇఫ్ ద గవర్నమెంట్ టేక్స్ అప్ దాని రోడ్ మ్యాప్ ఎలా ఉంటుందో నేను మీకు చెప్తాను. ఫేజ్ 1 వచ్చేసి నేషనల్ స్టడీ అనమాట. లీడ్ ఏజెన్సీస్ వచ్చేసి నీతి ఆయోగ్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫేర్స్ అనమాట. సో ద టాస్క్స్ దట్ దే షుడ్ టేక్ అప్ ఇస్ సీవేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మ్యాపింగ్, టెక్నికల్ రివ్యూ అండ్ కాస్ట్ అనాలిసిస్ అనమాట. సో ఈ 3 థింగ్స్ వీళ్ళిద్దరూ చేయాలన్నమాట. నెక్స్ట్ థింగ్ ఫేజ్ 2 వచ్చేసి ప్రోటోటైప్ డెవలప్మెంట్ అనమాట. ప్రోటోటైప్ డెవలప్మెంట్లో పార్ట్నర్స్ వచ్చేసి ఐఐటీస్ అండ్ రోబోటిక్ స్టార్టప్స్ అనమాట. రోబోటిక్ స్టార్టప్స్ నాకు ఇన్స్పిరేషన్ కూడా ఇంకొకటి ఉండింది. వెన్ ఐ వాజ్ వర్కింగ్ ఇన్ NIMSME ఐ వెంట్ టు ఐఐటీలో మారుట్ డ్రోన్స్ అని చెప్పేసి ఒక స్టార్టప్ని చూశాను. సో దే వర్ మేకింగ్ బిగ్ డ్రోన్స్ అనమాట. దే వర్ హ్యూజ్ డ్రోన్స్. They were made to spray fertilizers and pesticides on farms anamata. Okay. So I was inspired by that also. Sure. Then phase 3 వచ్చేసి pilot cities. So the government has to choose smart city mission వచ్చింది కదా. So smart cities ని ఎంచుకుని pilot cities గా metropolitan cities ని ఎంచుకుని so they have to start testing on these cities anamata. robotic machines ని తీసుకుని they have to start testing on these drainage systems in these cities anamata. నెక్స్ట్ ఫేజ్ 4 వచ్చేసి వర్క్ ఫోర్స్ రీస్కిల్లింగ్ అనమాట. NSDCతో టైఅప్ అయ్యి దే హ్యావ్ టు స్టార్ట్ స్కిల్లింగ్ ఇన్ వర్నాక్యులర్ లాంగ్వేజెస్ అనమాట. వర్నాక్యులర్ లాంగ్వేజెస్ బికాస్ దీస్ వర్కర్స్ ఆర్ నాట్ దాట్ మచ్ లిటరేట్ అనమాట. అండ్ వాళ్ళకి యాప్ని ఎలా వాడాలి, రోబోట్ని ఎలా వాడాలి, ఆ మషీన్స్ని ఎలా వాడాలి టీచ్ చేయగలిగితే బాగుంటుంది. అండ్ ఫేజ్ 5 వచ్చేసి నేషనల్ డెవలప్మెంట్. ఆల్ మున్సిపాలిటీస్ హ్యావ్ టు బీ యూజింగ్ దీస్ రోబోట్స్ బై క్లీనింగ్ అనమాట. So if they do that, then it is good. Okay. This is the roadmap. I hope you got the clear picture now. Yes, clear picture. But దీన్ని మీరు ప్రాక్టికల్ గా కూడా ఇంప్లిమెంట్ చేసి The only మా ప్రేక్షకులకి చెప్తే వాళ్ళకు కూడా వాళ్ళ ద్వారా అంటే ఈ స్వతంత్ర టీవీ ఛానల్ ద్వారా కూడా మీరు చెప్పాలనుకుంటున్న హైయర్ అథారిటీస్కి కూడా అర్థమవుతుంది. Yes, I want the government to take up this initiative. It is going to create a lot of employment opportunities. Within 2 years, 40 to 50,000 of employment opportunities within the robotic sewage cleaning ecosystem will happen, and I'm sure the nation will be proud enough because a humane sanitation technology will become the number 1 in India, and India will be leading the whole technology revolution in sanitation technology. And Vishwaguru is what our Prime Minister Shri Narendra Modi ji is always talking about in the social media, and that's what we are going to teach the whole world. ఎస్, మీరు నేషన్కే ఉపయోగపడేటువంటి పెద్ద ప్రాజెక్ట్నే మీరు తీసుకున్నారు. ఎస్. సో దీని ఇంప్లిమెంటేషన్ కూడా మీరు మైనస్లు ప్లస్లు ఆలోచించుకుని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎస్. ఎస్. I've already spoken about the strengths and weaknesses of the project, so I leave it to the public. Please make this viral. This is a very good initiative. I've studied thoroughly, and the Swatantra TV vallu, they will showcase you the whole proposal, and you can go through the proposal. It will be shared in the link also, and you can go through it and you can follow me. థ్యాంక్ యూ నమ్రత, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ ఇన్నోవేషన్, మీ ఆలోచన అండ్ మీ సంకల్పం చాలా గట్టిగా ఉంది. అండ్ ఆల్ ద బెస్ట్. మీ ప్రాజెక్ట్ త్వరలో చాలా సక్సెస్ అవ్వాలి. ఇలాంటివి మీరు ఇంకా ఇన్నోవేట్ చేయాలి. అండ్ ప్రేక్షకులకి కూడా ఇదే విషయం చెప్తున్నామండి.
ఎవరైతే నూతన ఉత్సాహంతో నూతన అంటే పరిశోధనలు కావచ్చు, ఇలాంటి రోబోటిక్ లాంటివి పరిశోధనలు కావచ్చు, ఇంకోటి ఇన్నోవేషన్స్ కావచ్చు, ఏమైనా ఇంప్లిమెంట్ చేయాలనుకోవచ్చు, ఇలాంటి విషయాలు మీరు మాతో పంచుకోవాలనుకుంటే కమ్ టు స్వతంత్ర టీవీ. అండ్ ఇలాంటి వారికి అంటే యువతకి, ముఖ్యంగా ఆడవారికి కూడా పెద్దపీట వేస్తుంది మన స్వతంత్ర టీవీ. అండ్ నమ్రత లాంటి వాళ్ళు ఇంకా చాలామంది కూడా మన నేషన్ గురించి, మన ఇలాంటి సిస్టమ్ గురించి, సిస్టంలో మార్పుల గురించి ఆలోచించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ. నమస్తే.